ఈ మర్డర్ నేను కావాలని చేయలేదు యువర్ ఆనర్. నా చెల్లెలిపై జరగబోయే అత్యాచారం ఆపడానికి గురించి ఇలా జరిగింది. వీడు అబద్ధం చెప్తున్నాడు యువర్ ఆనర్. వీడి చెల్లెల మీద అత్యాచారం జరగలేదని చెప్పి మెడికల్ రిపోర్టు కన్క్లూజ్ గా ప్రూవ్ చేసింది. శిక్ష నుంచి తప్పించుకోవడానికి వీడు అబద్ధాలు చెప్తున్నాడు. ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీ చెల్లెల్ని ఎవరైనా రేప్ చేస్తే సాక్ష్యం కోసం రేప్ జరిగిన తర్వాత చంపేస్తారా? ఏయ్, ఇంత మాట్లాడుతున్నావు కదా, ఆ రోజు మీ చెల్లెల్ని ఎత్తుకొని పోయేటప్పుడు నువ్వేం చేస్తున్నావురా? మీ ఇంట్లో మీ కూతురుతో బెడ్రూమ్లో పడుకున్నా. చూస్తున్నారా యువర్ ఆనర్, కేవలం మాటలు చెప్పిన దానికి తన కూతురుపై అత్యాచారం చేసినంత కోపం వస్తుంది ఆ ప్రాసిక్యూటర్కి. నా కళ్ళ ముందే నా చెల్లెల్ని అత్యాచారం చేయబోతుంటే నేను చూస్తూ ఊరుకుండాలా యువర్ ఆనర్? నా ప్లేస్లో వేరే ఎవరున్నా ఇదే పని చేసేవాళ్ళు. చెప్పండి యువర్ ఆనర్, నేను చేసిన తప్ప చెప్పండి యువర్ ఆనర్. వాదోపవాదాలు విన్న తరువాత సత్యప్రసాద్ అనే వ్యక్తి నేరం చేశాడని నిరూపించబడింది. కోర్టు ఇతడికి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఏడవకమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? మనం ఏం తప్పు చేసామని ఏడుస్తున్నావు? మనం పోరాడి గెలిచినాం. నువ్వు ఏడవకూడదు. నువ్వు లేనిది నేను ఎందుకు ఉండాలి? ఉండాలమ్మా, ఉండి చూపించాలి. సత్య చెల్లెలు ఎంత ధైర్యవంతురాలు ఈ ప్రపంచానికి చూపించాలి. ఒంటరిగా ఈ సమాజంలో ఎలా బతకగలను అన్నయ్య? నేను బ్రతకాలమ్మా. ఎందుకు బ్రతకలేవు? ఇంతమంది సమాజంలో ఒంటరిగా బ్రతకడం లేదా? చూడు, ఈ సమాజం ఒక కుక్క లాంటిది. దాన్ని చూసి నువ్వు భయపడితే అది అరవడానికి కొరగడానికి వస్తుంది. అది నువ్వు తిరిగి కొడితే అది తోక ముడుచుకొని పారిపోతుంది. ఈ సమాజంలో ఉండే ప్రతి అమ్మాయికి ధైర్యం ఉండాలమ్మా. ఆ ధైర్యం ఒకరి మీద ఆధారపడి ఉన్నంతకాలం ఆ ధైర్యం రానే రాదమ్మా. ఒంటరిగా ఉంటేనే వస్తుంది. నీ మీద అత్యాచారం చేయడానికి వస్తే ఈ అన్న వచ్చి కాపాడాడు. ప్రతిసారి అలాంటి సందర్భాల్లో ఒక అన్ననో ఒక హీరోనో వచ్చి కాపాడతాడని అనుకోకమ్మా. నిన్ను నువ్వే కాపాడుకోవాలి. నీకు ఆ ధైర్యం ఉండాలి. నువ్వే ఎదురించాలి. వంటింట్లో కూరగాయలు కోయడానికి మాత్రమే కాదు చాకు వాడాల్సింది. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి కూడా ఆ చాకును వినియోగించడం నేర్చుకో. ఆ ధైర్యం నీలో ఉన్నంతకాలం ఏ కుక్క ఈ సమాజంలో ఏమి చేయలేదమ్మా. నేను బయటకు వచ్చేసరికి ఈ భయం నీ కళ్ళల్లో కనపడకూడదమ్మా. నలుగురు అమ్మాయిలకి సాయం చేసే ధైర్యం నీ కళ్ళలో ఉండాలి. వస్తానమ్మా. సత్య అక్కడి నుంచి జైలుకి వచ్చిన తర్వాతే మేమంతా పరిచయం అయింది. మాకు వాడి కథ మొత్తం చెప్పాడు. తను జైలు నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మంచోడై బతకాలని ఆశపడ్డాడు. అయితే ఈ సమాజం వదలదు కదా. ఇలాగే వాని మర్యాద కోసం మాతో రౌడిజంలో జాయిన్ అయినాడు. డీళ్ళ మీద డీళ్ళు చేసి చాలా ఫేమస్ అయిపోయా. మొదట మేమంతా వానికి గురువై ఉంటిమి. ఇప్పుడు ఆయన మాకు గురువై ఉన్నాడు. ఇంత జరిగినా కూడా అన్న హీరో, షూటింగు, మళ్ళీ ఆమెనే పిలిపించి యాక్టింగ్ చేయించడం, ఇదంతా ఆలోచిస్తుంటే ఏమిటనేది మాకు అర్థమే కావడం లేదు. ఫోన్ లేని సార్ అదంతా. అన్నట్టు రేపు ఎక్కడ సార్ షూటింగు అన్నకు చెప్పు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.